అల్లూరు సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలంలో 4 ఏళ్ల నుంచి బ్రిడ్జ్ కూలి మండల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో నాసిరకంగా నిర్మించిన అన్నవరం బ్రిడ్జ్ ఇటీవల వర్షాలకు కుప్పకూలింది. దాంతో అప్పటి నుండి 40 గ్రామాల ప్రజల రాకపోకలకు కష్టంగా మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదంటూ మండల ప్రజలు నిరసనకు దిగారు. ఉదయం నుంచే అన్నవరం బ్రిడ్జ్ దగ్గర రోడ్డుపై టెంట్ వేసి నిరసన చేపట్టారు. ఐటీడీఏ అధికారులు ఆందోళనకారులకు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేశారు. స్పష్టమైన హామీ ఇచ్చి బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టే వరకు నిరసన కొనసాగుతుందని ప్రతినిధులు అన్నారు. పరిష్కారం అయ్యేది. అలాంటిది ఈ రోజున ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత దారుణమైన, ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో మేము ఇబ్బంది పడుతుంటే సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, అధికారులు కూడా ఈ ప్లేస్కి వచ్చి చూసేది. కానీ దీన్ని పరిష్కరించాలి. ట్రైబల్ గ్రామాలు ఉన్నాయి, వాళ్ళ ఆసుపత్రికి రావాలన్నా, అలాగే ఎరువులకి రావాలన్నా, ప్రతి ఒక్క దానికైనా విఆర్పురం మండలానికి రావాలా. అలాంటిది సౌకర్యం లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎందుకు స్పందించట్లేదు అనేది మేము ప్రశ్నిస్తున్నామండి. ఎందుకంటే ఈ రోజున మా బాధలు ఎవరికి చెప్పుకోవాలా? ఏదో అంటే అండమాన్ నికోబార్లో ఉన్నట్టు మా పరిస్థితి ఉంది తప్ప పరిష్కారం చేసే మార్గంలో ఎవరు లేరు. ఇప్పటికైనా కలెక్టర్ గారు కూడా వచ్చారు, ఈ ప్లేస్కి వచ్చారు, చూశారు. ఎమ్మెల్యే గారు కూడా, శిరీషాదేవి గారు కూడా వచ్చారు. కానీ మేడం గారు చైర్మన్, కానీ ఆవిడైనా మరి సీఎం గారితో మాట్లాడి పరిష్కారం చేయడానికి మార్గం చూడాలి కదా. చేస్తా ఉన్నాను విఆర్పురం మండలంలో. ఇవాళ అన్నవరం బ్రిడ్జి కూలిపోయి సుమారు 5 సంవత్సరాలు అవుతా ఉంది. 5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. గతంలో అనేక సార్లు పోరాటాలు చేసిన ఫలితంగా సైడ్ డైవర్షన్ బ్రిడ్జి నిర్మాణం చేశారు. నాణ్యత లోపం వల్ల అది కూడా కొట్టుకుపోయిన పరిస్థితి వల్ల కనబడతా ఉంది. దాని ద్వారా ఈ మధ్య కాలంలో బ్రిడ్జి కొట్టుకుపోతే కనీసం ఆ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడానికి ఐటీడీఏ కానీ, అధికారులు కానీ, ప్రభుత్వం కానీ ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి ఇవాళ ఇక్కడ ఈ మండల ప్రజలు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ మండలంలో 40-50 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. హాస్పిటల్ కోసం, వైద్యం కోసం రోగులు వెళ్ళాలన్నా, లేదా గర్భిణీ స్త్రీని తీసుకెళ్ళడానికి అంబులెన్స్ రావాలన్నా ఏది జరగని పరిస్థితి వాళ్ళ ఈ మండలంలో ఉన్నది. కాబట్టి మేము ఈరోజు అనేక సార్లు అధికారులుగా వినతి పత్రాలు ఇచ్చాం, కలెక్టర్ గారికి చెప్పాం, పిఓ గారికి చెప్పాం, స్థానిక ఎంఆర్ఓలకు తెలిసి ఈ విషయం ఇవాళ 4-5 నెలలు అవుతా ఉంది. ఉన్నటువంటి వంతెన అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో